కిష్కింధాపురికి అధిపతి అయిన వాలి అహంకారంతో హనుమంతుడితో యుద్ధానికి ఎందుకు సిద్ధమయ్యాడు? తన బలంతో రావణాసురుడిని ముప్పు తిప్పలు పెట్టి ఓడించాడు. అలాంటి వాలి హనుమంతుడితో యుద్ధం ప్రారంభం కాకముందుకే ఎందుకు ప్రాణభయంతో పరిగెత్తాడు? అసలు వాలికి అంతటి బలం ఎలా వచ్చిందో చెప్తాను వినండి. వాలికి తన ముందు ఎంత పెద్ద రాక్షసుడున్నా తనలోని సగం శక్తి వాలి శరీరంలోకి వెళ్లే వరం ఉంటుంది. ఆ కారణం వల్లనే వాలి శక్తివంతుడిగా మారి రాక్షసులని యోధులని ఓడిస్తాడు. మరి హనుమంతుడి శక్తిలో సగం శక్తి కూడా వాలికి వస్తుంది కదా, మరి ఎందుకని యుద్ధం ప్రారంభం కాకముందుకే ప్రాణభయంతో పారిపోయాడు? ఈ వీడియోని చివరిదాకా చూడండి, మీకే అర్థమవుతుంది. ఒకసారి హనుమంతుడు అడవిలో రామనామం జపిస్తూ ఉంటాడు. ఆ ప్రదేశం మొత్తం రామనామంలో నిశ్శబ్దంగా ఉంటుంది. కానీ ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ గట్టిగా గర్జిస్తూ భూమి కదిలేలా తన అడుగులు వేస్తూ అహంకారంతో అక్కడికి వచ్చాడు వాలి. తన శక్తికి ఎదురు లేదని, ఈ ప్రపంచంలో తనను ఓడించేవాడే లేడని అక్కడ ఉన్న చెట్లను వేర్లతో సహా పీకి గాలిలో విసిరేస్తున్నాడు. ఆ అల్లరి హనుమంతుని తపస్సుకు భంగం కలిగించింది. అప్పుడు కళ్ళు తెరిచిన హనుమంతుడు ఎంతో వినయంగా ఇలా అంటాడు: వానర రాజా, నువ్వు మహాశక్తిశాలివని నాకు తెలుసు, కానీ ఈ విధంగా గర్వంతో ప్రవర్తించడం నీ స్థాయికి తగదు అని అంటాడు. ఆ మాటలకు వాలి అహం మరింత దెబ్బతినింది. ఓ వానరా, నువ్వెవరు నాకు నీతులు చెప్పడానికి? నువ్వు పూజించే ఆ రాముడు వచ్చినా నన్ను ఏమీ చేయలేడు అని వాలి గర్వంగా అంటాడు. తన ప్రాణనాథుడైన శ్రీరాముడిని అవమానించడంతో హనుమంతుని సహనం నశించింది. ఓరి మూర్ఖుడా, నా స్వామిని నిందించిన నిన్ను ఊరికే వదిలిపెట్టాను. నీకు అంత ధైర్యం ఉంటే రేపు సూర్యోదయం వేళ నాతో యుద్ధానికి రా అని హనుమంతుడు వాలికి సవాలు విసిరాడు. ఆ విధంగా ఆ ఇద్దరి యోధులకి యుద్ధం ఖాయమైంది. ఆ తర్వాత ఏం జరిగిందో పార్ట్ 2లో చెప్తాను. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్లో పార్ట్ 2 అని పెట్టండి.